ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్స్ చాలా అంటే చాలా జరుగుతున్నాయి. మరి ఏందో రీజన్ ఏం అర్థమైతలేదు కానీ వరుసగా అసలు ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో రోజు తెల్లవారి టీవీ పెట్టాలన్నా లేదంటే పేపర్లు చదవాలన్నా కూడా సావు వార్తలు ఎక్కువనే కనిపిస్తున్నాయి. సో పొద్దున్నే ఈ నల్గొండకి సమీపంలో దేవరకొండ దగ్గర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. పాపం వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు, అంటే వాళ్ళు జర్నీ చేస్తూ చనిపోయినరా లేకపోతే ఏంటా అనేది కూడా కానే కాదు. ఇప్పుడు మనం చూస్తోంది అదే విజువల్. ఈ DCM వాహనం ఏదైతే ఉందో ఏకంగా అక్కడ పాపం చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ చిన్నగా స్వీట్స్ అనో లేకపోతే అట్లాంటివన్నీ అమ్ముకోవడానికని ఇక్కడ దర్గా దగ్గర కూర్చున్నారు. అది ఉరుసుత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా చిరు వ్యాపారులు కూడా ఆ దర్గా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు కదా, చిన్నగా అమ్ముకోవడానికని అక్కడ చిరు వ్యాపారులందరూ కూడా కూర్చొని అమ్ముకుంటున్న టైంలో తెల్లవారుజామున ఇగో ఈ DCM కనిపిస్తుంది కదా, DCM ఏకంగా వాళ్ళ మీదకే దూసుకెళ్ళిపోయిన పరిస్థితి. మొన్న కూడా మనం చూసాం, ఒక లారీ చిరు వ్యాపారుల మీద ఇట్లనే సిద్దిపేటకి దగ్గరలా సాయంత్రం పూట చాలామంది పాపం మార్కెట్కి వచ్చి చిరు వ్యాపారులే అక్కడ కూడా మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటున్న టైంలో కూరగాయలు అటు ఇటు రోడ్డుకి అటు ఇటుగా అమ్ముకుంటూ ఉంటారు కదా, మరి లారీ కంట్రోల్ కోల్పోయి పూర్తిగా చిరు వ్యాపారుల మీదకే వెళ్ళిపోయింది. ఆ టైంలో కూడా పాపం 5-6 చిరు వ్యాపారులు చనిపోయినరు. అక్కడ కొనుక్కోవడానికి వచ్చిన ఒక కస్టమర్ కూడా చనిపోయిండు. ఎవరిది మిస్టేక్ అంటే అసలు చెప్పడానికే లేదు. కొంతమంది అయితే చాలా టైమ్స్ ఇట్లాంటి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ DCM డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ DCM డ్రైవర్ని పట్టుకుంటే తాగిన మత్తులో ఈ డ్రైవ్ చేసి ఇట్లా చిరు వ్యాపారుల మీదకి వెళ్ళినట్టుగా కొంత ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సులు మరి ఏమన్నా నిజంగానే క్యాన్సిల్ చేస్తుర్రా, మళ్ళీ వాళ్ళు అసలు డ్రైవ్ చేయకుండా చేస్తుర్రా అంటే తెలియదు. ఏమవుతుందో ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది తెలియదు. బట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఆ DCM వాహనానికి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనను పట్టుకున్న తర్వాత పోలీసులు అయితే పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. పాపం చూడండి ఒకసారి ఎంత ఘోరంగా వాళ్ళ పర్సన్స్ని కోల్పోయిన వాళ్ళ పరిస్థితి. అంటే రోదన తప్పించి ఇంకేముంది, రోడ్డుకి ఇటువైపు టోటల్లీ దర్గా వైపు వచ్చేయండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన తర్వాత పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ డెడ్ బాడీస్ కోసం. ఏం జరిగిందో ఏంటో తెలిసే లోపలనే శవాలుగా మారిపోతున్న చాలామంది కనిపిస్తున్నారు. స్పాట్లోనే ఆ చిరు వ్యాపారుల మీదకి ఒక్కసారిగా DCM వాహనం ఢీకొనడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరు నాగర్ కర్నూలు జిల్లా తాండూరుకి చెందినటువంటి అబ్దుల్ ఖాదర్ చనిపోయిండు. దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన హాజీ చనిపోయిండు. డిండి మండలం ఎర్రారం కి సంబంధించిన నబీనా చనిపోయింది. సో 3 స్పాట్లోనే చనిపోయినారు. వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారులు. చిన్నగా అక్కడ దర్గా ఉంది, ఉరుసుత్సవాలు నడుస్తున్నాయి గత 2 రోజులుగా. సో వాళ్ళు అక్కడే ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు. అదే టైంలో వాళ్ళు చిన్నగా మిఠాయిలు అవి ఇవి అమ్ముతున్నారట. అట్లాంటి వాళ్ళ మీదకి ఈ DCM వాహనం పోవడం, స్పాట్లోనే చాలా స్పీడ్గా వచ్చి వాళ్ళని ఢీకొనడంతో పాపం స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. మొత్తం స్పాట్లో 3 చనిపోయారు. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. DCM వాహనం నడిపినటువంటి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేసినప్పుడు కొంత తాగి ఉన్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేసు అయితే నమోదు చేశారు. కానీ ఇట్లా ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎన్ని కేసులు నమోదు చేస్తే ఏమైతే ప్రాణాలు అయితే పోతున్నాయి అండ్ కేసులు అయితే మిగిలిపోతున్నాయి. వీళ్ళ కుటుంబ సభ్యులకైతే వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ రోడ్డు ప్రమాదాలు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి రీజన్స్ ఏంటి? నిజంగానే RTOకి సంబంధించిన అధికారులు ఒకసారి అగైన్ దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిందే. ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిందే. ఎట్లాంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించట్లేదు, యాజ్ వెల్ యాజ్ అసలు ఎవరికి లైసెన్స్ ఇష్యూ అయింది, మళ్ళీ ఇంకోసారి డ్రైవింగ్కి సంబంధించి టెస్ట్ చేయాల్సిందే అందరికీ. అండ్ ఒకవేళ తాగి నడిపితే రూల్స్ చెప్తున్నారు కానీ అదే కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? తాగి డ్రైవ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఒక్కసారి పట్టుబడిన ఫస్ట్ టైంకే వాళ్ళ లైసెన్స్ని రద్దు చేయాలి. ఇంకోసారి అసలు రోడ్డు మీదకి తీసుకొని ఏ వాహనాన్ని నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా
ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆర్ ఇన్సిడెంట్స్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది మాత్రం నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగినటువంటి అతి దారుణమైన రోడ్ యాక్సిడెంట్స్. స్పాట్లోనే 3 ప్రాణాలు కోల్పోయారు.